కాకినాడ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాన డ్రైనేజీలో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టిందని కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు. 39వ డివిజన్లో రామారావుపేట చీడిలపుర ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించగా అక్కడ సమస్యలను తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు 39వ వార్డు ఇన్ఛార్జ్ మల్లిపూడి వీరు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అందులో భాగంగా 39వ డివిజన్ చీడిలపూర్లో ప్రధాన డ్రైనేజీ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కొంతమంది పరుపులు, మంచాలు, పాత వస్తువులను ప్రధాన డ్రైనేజీలో వేయడంతో చెత్త పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికి నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపు గురవుతున్నాయని, అందుచేత మేజర్ డ్రైన్లో పేరుకుపోయిన సిల్ట్ను తరలింపు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మరికొంతమంది కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల సిల్ట్ తొలగింపు పనులు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వార్డ్ ఇన్ఛార్జ్ మల్లిపూడి వీరు మాట్లాడుతూ తమ వార్డులో ప్రధానంగా చీడీలపూర్లో ప్రధాన డ్రైనేజ్ సిల్ట్ తొలగింపు మరియు కాలువపై మొక్కలు పెరిగిపోవడంతో డ్రైనేజ్ శిథిలావస్థకు చేరిందని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, కమిషనర్ సానుకూలంగా స్పందించి సకాలంలో పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డీఈలు లక్ష్మీనారాయణ, ఫనీ, ప్రవీణ్ చంద్, ఏఈ అర్జున్, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైన్ వల్ల వచ్చేయడం వల్ల ఈ డ్రైన్ ఒక గట్టు కూడా పాడైపోతుంది. అదొకటి. తర్వాత మనకు కొన్ని చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. అవి ట్రీస్ ట్రిమ్మింగ్ కూడా కార్యక్రమం చేత జరుగుతుంది. అది మన హార్టికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఆ ట్రీస్ కూడా మనం వాటిని ట్రీస్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు వాటర్ రావట్లేదు చెప్పారు. యాక్చువల్గా 2 times కూడా మనం వాటర్ ఇస్తున్నాము. మార్నింగ్ వస్తుంది కానీ ఈవినింగ్ సమయం రావట్లేదని చెప్పారు. ఇప్పుడు మన డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడే ఉన్నారు ఆయన. ఆ సమస్య కూడా మనం పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా లైటింగ్ విషయంలో మనకు 150, 90, 60, 40 ఈ టైప్లో మనకి లైట్ బల్బ్స్ చేస్తాము. ముఖ్యంగా మనకి కొన్ని చోట్ల లైటింగ్ లేని ప్లేస్ ఉన్నాయి. అక్కడ ముందు లైట్లు వేయాలి. అంటే మనవారు ఏం చేస్తున్నారంటే 60 తీసేసి 40 తీసేసి అన్ని 120కి ప్రపోజ్ చేస్తున్నారు. అది కాదు. ఎక్కడైతే లో లైటింగ్ ఉందో అక్కడ హెవీ లైట్ ప్రపోజ్ చేయండి. ఉన్న వాటిని ఎగ్జిస్టెన్స్ చేయండి. లేని చోట్ల అసలు లైట్ లేని చోట ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ముఖ్యంగా మన వాళ్ళు ఆ లైట్ని ప్రపోజ్ చేయవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ డ్రైన్కి సంబంధించిన ఒక పక్కన మన రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా అక్కడక్కడ 3 చోట్ల పాడైపోయి దిగిపోయి ఉంది. దాన్ని కూడా అంచనా చేస్తే ఆల్రెడీ మన ఏఈ గారు అంచనా కూడా వేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి డీసిల్టేషన్ వర్క్లో మేజర్గా రామారావుపేటకు సంబంధించింది, చీడిలపూర్కి సంబంధించింది. కాకినాడకే మెయిన్ డ్రైన్ ఈ చీడిలపూర్ డ్రైన్ కాబట్టి దీన్ని తక్షణ చర్యలు తీసుకోమని మన కన్సర్న్ అధికారులని ఆదేశించడం జరిగిందండి. మార్నింగ్ డ్రైవ్ కార్యక్రమంలో మన కాకినాడ కమిషనర్ గారు మన 39వ వార్డుకి చేయడం జరిగింది. అలాగే కాకినాడకి మెయిన్ డ్రైన్ అయిన చీడిలపూర్ డ్రైను, ఈ డ్రైన్ వల్ల ఏంటంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఇప్పుడు ఈ డ్రైన్లో మొత్తం అందరూ కూడా ఈ కొట్టేసిన చెట్లు కానీ, పరుపులు కానీ మొత్తం ఇవన్నీ వేయడం జరుగుతుంది. రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఇవన్నీ అడ్డుపడిపోయి ఈ లో ఏరియాలోకి వాటర్ రావడం జరుగుతుంది. అలాగే ఈ అన్నీ కూడా కమిషనర్ గారికి చూపించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు ఒకటి దిగబడిపోయినాయి. ఆ రోడ్డు దిగబడిపోయిన విషయం కూడా కమిషనర్ గారికి చెప్పాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మేజర్ డ్రైన్ అవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు వేళ్ళు ఈ డ్రైన్ లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రైన్ పాడైపోతుంది. ఆ డ్రైన్ అది కూడా మెయిన్ ఏంటంటే ఆ చెట్లను కూడా టెండర్ పిలవమని కమిషనర్ గారికి చెప్పడం జరిగిందని ఆయన కూడా బాగా స్పందించారు. అలాగే ఎంహెచ్ఓ గారికి కూడా కొన్ని డ్రైన్ క్లీనింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా త్వరగా చేయాలని చెప్పి కమిషనర్ గారిని కోరుకుంటున్నాను.